హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే చూద్దాము. ఆల్రెడీ మనకు టెట్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి మనకు వెబ్సైట్లో మార్క్ టెస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ అడ్రస్ tet2dsc.apcfss.in వచ్చేసి మనకు ఏపీ మార్క్ టెస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఓపెన్ చేసి మార్క్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒకసారి అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ వెబ్సైట్లో లాస్ట్లోనండి మనకు మార్క్ టెస్ట్ అని ఉంది కదా. సో మార్క్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మనకు పేపర్ 1A ఎస్జిటికి సంబంధించి, పేపర్ 2B 1B అలాగే లాంగ్వేజెస్ అన్నీ, నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 మ్యాథ్స్, పేపర్ 2 సోషల్, వీళ్ళకి సంబంధించి మనకు మార్క్ టెస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్జిటి చూసామనుకోండి, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా. సో క్లిక్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసి ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ అనేది వస్తుందండి. సో దీంట్లో వచ్చేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ టైం ఆన్లైన్లో రాస్తున్నారో వాళ్ళైతే ఒకసారి ఎలా రాయాలి ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. తర్వాత వచ్చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మొత్తం కూడా మనకు వచ్చేసి ఒక 30 క్వశ్చన్స్ వరకు అప్డేట్ చేశారు. సో ఇక్కడ మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ అండి యారో మార్క్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి మనకు క్వశ్చన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మ్యాథ్స్కి సంబంధించి క్లిక్ చేసినట్లయితే మ్యాథ్స్కి సంబంధించి కూడా మనకు 24 క్వశ్చన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ క్లిక్ చేస్తామనుకోండి, సో దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళైతే ఒకసారి చూడండి. ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ అయితే ఇలా మనము ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కొడితే మనకి ఏమైనా డౌట్ ఉన్న వాటికి మళ్ళీ ఆన్సర్ అయితే చేయొచ్చండి. లేదు మనకు డౌట్ లేదు, పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇదే అని తెలిసినప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తుంటే ఇలా క్వశ్చన్స్ వస్తాయి. వాటికి సంబంధించి మనం ఆన్సర్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఎవరైనా మార్క్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఒకసారి అయితే ప్రిపేర్ అవ్వండి చూసి. సో ఏ సబ్జెక్టులకు సంబంధించి మార్క్ టెస్ట్లు రిలీజ్ అయ్యాయి అని కూడా మీకు చెప్పాను కదా. సో ఎవరు ఏ సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళు ఒకసారి అయితే మార్క్ టెస్ట్లను కూడా చూసుకొని వెళ్ళండి. సో ఇదండి ఏపీ టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్. మార్క్ టెస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అయితే మార్క్ టెస్ట్ కూడా చూసుకొని వెళ్ళండి. దీంట్లో కూడా మనకు 1 లేదా 2 లేకపోతే ఒక 10 బిట్స్ వరకు కూడా ఒక్కొక్కసారి వస్తాయి, లేకపోతే మోడల్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మార్క్ టెస్ట్లు కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకొని ప్రిపేర్ అయ్యే రేపు ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. సో మార్క్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఆన్సర్స్ కానీ వీడియోస్ కానీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.